ప్రతిపక్షం లేదు అన్నట్టు ఉందన్న. ఇప్పుడు ఏపీలో మన తూర్పు గోదావరి పచ్చని జిల్లాలో గ్యాస్ లేకపోవడం కాడ నుంచి ఆటల దగ్గర నుంచి ఏది ఒక గుర్తింపు అనేది రావట్లేదు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు అన్న? ఎందుకు స్పందిస్తారు? స్పందిస్తూనే ఉన్నారు. ప్రతిపక్షం పోరాడుతూనే ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎన్ని కేసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అది మీకు కనిపించలేదేమో, పబ్లిక్ లో చూస్తే అర్థం అవుతుంది ఏ విధంగా పోరాడుతున్నారు అనేది. మా వాళ్ళు పోరాడకుండా ఎప్పుడు ఉన్నారు. మా వాళ్ళు ప్రజల కోసము పనిచేసే వ్యక్తులు, ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తులు. ఈ రోజు నేనే కట్టానని ట్విట్టర్ లో పెట్టాడు. మరి దాని గురించి మిగతా మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ ఎవరు మాట్లాడతలేదు కదా? ఎవరు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడుతున్నారు కదా. స్పందించలేదు. రోజా గారు బయటకు వచ్చాము జనసేన మీద పడింది, ఏమి స్పందించట్లేదు. మేము ఎన్ని మాట్లాడినా మీరు ఏదో ఒకటి పూస్తారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడకుండా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? వాస్తవాలు ఏందో ప్రజలకు తెలుసు. జగన్ విజనరీ ఏందో ప్రజలకు తెలుసు. మేము చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు అనేది కొంతమంది ఉన్నారు. డప్పాలు కొట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఏది మాట్లాడినా కూడా ఇసు ప్రచారం తప్ప ఇంకొకటి లేదు. అటువంటి లెవెల్లో వీళ్ళు ఉన్నారు. ఎందుకన్నా ఇప్పుడు లేడీస్ గురించి ఇంతమంది ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారు కదా. విడుదల రజని ఏం పాపం చేసిందని ఆమెను ఒక అసెంబ్లీలో ట్రోల్స్ చేశారు వీడియోలు పెట్టి. ఏం పాపం చేసింది ఆమె? ఇప్పుడు నా వర్గం వేరు, నాది కడప. నేను ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈజ్ ద సబ్జెక్ట్ మాట్లాడితే విడుదల రజని గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో ఏ రకంగా ట్రోల్ చేశారు? అసెంబ్లీ అంటే ఏం మాట్లాడారు? అవన్నీ కాదు బ్రో. విడుదల రజని గురించి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఎవరు ఆయన వాళ్ళ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో నుంచి ఈ పక్కకు వచ్చింది. సరే ఒప్పుకుందాం. సరే పార్టీలో నుంచి వచ్చింది కాదనట్లేదు, కానీ ఆమె మీద ట్రోల్స్ చేయడం కరెక్టా? ఒక స్త్రీ పైన ట్రోల్ చేయడం ఏంది? ఘోరంగా చేసిన ట్రోల్స్ అవన్నీ చెప్తారా? వీళ్ళక చూడు వీడియోలు చూసి అర్థమవుతారు. ఎవరు చేశారు? మా గతంలో ఏమన్నా వాళ్ళ లేడీస్ మీద ఏమన్నా చేశామా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కొడాలి నాని అంటారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎట్లాంటివి, రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఎట్లాంటివి, ఇది డైమండ్ రాణి రోజా చేసిన వ్యాఖ్యలు, నలుగురు పేర్లు చెప్పు. రజనీ మీద ఒక్కళ్ళ పేరు చెప్పు. చెప్తా మీరు అంటున్నారు కదా 2014 నుంచి 19 వరకు రోజా గారిని ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఏడిపించి అసెంబ్లీ బయట కూర్చోబెట్టలేదా? ఎవరిని? రోజా గారిని కూర్చోబెట్టలేదా? అసెంబ్లీ బయట 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూర్చోబెట్టలేదా? చెప్పు. కూర్చోబెట్టి ఏడిపించలేదా? ఒక స్త్రీని ఏడిపించలేదా? వీళ్ళు రెచ్చగొట్టి మాట్లాడలేదా? సైకో అని చెప్పి ఇప్పుడు కొడాలి నాని బూతులు తిట్టించలేదా? కొడాలి నాని ఫ్యామిలీని బూతులు తిట్టించలేదా? ఎందుకు రెచ్చిపోరు? వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళందరినీ తిట్టించినప్పుడు వాళ్ళకి బాధ అనేది వస్తుంది. ఆ బాధలో మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీ కదా, వీళ్ళది మటుకే ఫ్యామిలీనా? అమరావతి రైతులతో ఎంతమందిని తిట్టించారు? ఎమ్మెల్యేలను తిట్టలేదా? మంత్రులను తిట్టలేదా? వాళ్ళని రెచ్చగొట్టే విధంగా స్టార్ట్ చేసింది వీళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు తిట్టారు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు బూతుల మంత్రులు. వీళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? వీళ్ళని రెచ్చగొడితే వీళ్ళు మాట్లాడతారా? వీళ్ళని రెచ్చగొట్టి ఇష్టానుసారంగా చేసింది వీళ్ళు. ఎన్ని విధాలుగా రెచ్చగొట్టారంటే జగన్మోహన్ రెడ్డి నాని సైకో అంటారు, కొడాలి నాని గుట్కా నాని అంటారు. ఇష్టానుసారంగా వాళ్ళని బూతులు తిట్టి రెచ్చగొట్టితే వాళ్ళు రెస్పాన్స్ అయ్యి మాట్లాడిందని మీరు తీసుకొని ఈరోజు దీన్ని ఎంతో విషప్రచారం చేసి వైఎస్ఆర్ పార్టీ మంత్రులు చేతగాని వాళ్ళు, బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు అని మారుతున్నారు కదా. అదే బూతుల ఎమ్మెల్యేలు, అదే బూతుల మంత్రులు ఈ రోజు అడిగే దాంట్లో ప్రశ్నలు చెప్పమని కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ఈ రోజు వీళ్ళు వచ్చినప్పటి నుంచి పరిపాలన ఎలా ఉందో తీయమనండి. హిస్టరీ దమ్ముంటే తీయమనండి. ఎక్కడికైనా పోయి దమ్ము ఉంటే చెప్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు. రాష్ట్ర లెవెల్లో పిల్లలకు స్కూల్ డెవలప్ చేసి ప్రతి పేద విద్యార్థి ఇంగ్లీష్ చదవాలనుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా మీ విజనరీ ఉన్న నాయకుడు ఎందుకు చేయలేకపోయారు? తెలుగును తొక్కేలేదు. తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద పిల్లలందరూ ఇంగ్లీష్ ఎందుకు చదివిస్తున్నారు? ఎందుకు చదివిస్తున్నారు? అది పిల్లాడు బాగుండాలని ఆలోచన చేసినారు. నేను ప్రకారం నేను చెప్పేది వినండి. ఫస్ట్
ఇప్పుడు ఈ మెనూ ప్రకారం పిల్లలకి నాణ్యమైన ఫుడ్ అందించింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా తప్పులు పెట్టారు. ఎక్కడే గాని జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు. లా అండ్ ఆర్డర్ ప్రకారం పోలీస్ డ్యూటీలు చేశారు. సిద్ధార్థ లాంటి ఐపీఎస్ కౌన్సిల్ ఇప్పుడు కూడా మా కడప జిల్లాలో కలవరపోతారు. మీరు 2000 నేను కడప బిడ్డగా చెప్తున్నా, నాకు గుర్తున్నప్పటి నుంచి ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్, ఈ 2024లో జరిగే ఎలక్షన్ గొడవలు హిస్టరీ తీయండి, ముందే హిస్టరీ తీయండి. అటువంటి ఎస్పీ ఈ రోజు లేనందుకు బాధపడుతున్నాం కడపలో. ఒకప్పుడు ఓటేయడానికి భయపడేవాళ్ళు, ఎవరు భయం లేకుండా స్వచ్ఛంగా వచ్చి ఓటే. ఎవరు భయపడుతున్నారు? భయపడేవాళ్ళు. మా వాళ్ళక భయమా? భయం రాయలసీమ బిడ్డలకి ఎట్టుంటదయ్యా? మా వాళ్ళకి భయమా? మా వాళ్ళకు భయం అనేది ఎప్పుడు ఉండదు. అది మా రక్తంలోనే ఉండదు. నలిగిపోయిన వాళ్ళు చాలా మంది. ఏ కుటుంబానికి నలిగిపోయినారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు ఎవరు? సతీష్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తండ్రిని చంపాడు. రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షన్ ఆపారు. వాళ్ళు ఫ్యాక్షన్ ఆపిన మహానుభావుడు ఎవరైనా ఉన్నా అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షన్ ఆపి ఆయన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ చేయలే, ఎక్కడ కూడా ఎవరిని అన్యాయంగా కొట్టలే, ఎక్కడ కూడా ఏం చేయలే. సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఈ కుటుంబం నా కుటుంబాన్ని మేలు కోరినా కూడా నేను వద్దు అని చెప్పి ప్రేమతో దగ్గర అయ్యారు. సతీష్ రెడ్డి అనే వ్యక్తి శత్రువు ప్రేమ గెలుచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని ఈ రోజు ఇష్టానుసారంగా ఏదేదో మాట్లాడడం, సైకో అనడము ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు మాట్లాడు? ఏం పనులు చేశారన్నా? ఏం పనులు చేశారన్నా? ఎవరు ఇప్పుడు రాజధాని కట్టినారా వీళ్ళు? ఏంది కట్టింది? నీళ్ళలోనా, వాటర్లోనా? ప్రకృతితో పెట్టుకున్నారు. జల భార గంగమ్మ తల్లి భూములలో 3 కార్లు పంటలు వండే భూములలో ఇప్పుడు కూడా మీరు చూస్తే నీళ్లు పరవలు దొక్కుతున్నాయి. అటువంటి నీళ్లలో రాజధాని కట్టాలనుకోండి వీళ్ళ ఆలోచన ఎక్కడ? పెద్ద పెద్ద కొండలు పగలగొట్టి ప్రకృతిని నాశనం చేసి కట్టచ్చు. ప్రకృతి నాశనం చేశాను కదా. ఉండండి నేను చెప్పానండి. ఋషికొండ ప్యాలెస్ జగన్ అన్నారు కదా, వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, 3 పార్టీలు ఉన్నాయి కదా, ఎందుకు చర్యలు తీసుకోవట్లే? దాన్ని టూరిస్ట్ గా ఎందుకు పెట్టినారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఒక సెంట్రల్ నరేంద్ర మోడీ గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇది ఉపయోగకరంగా ఉండాలని నేను కట్టినాడు చెప్పినాడు, సృష్టించాడు. అదే విషయం అదే నేను ప్రమాణ స్వీకారం ఆడే చేస్తాను, నేను ఆడే ఉంటాను అని అన్నాడు. ఓకే, అదే ప్యాలెస్ వీళ్ళు కట్టింటే మా విజనరీ అని చెప్పుకోరా? మా విజనరీ ఇది అని వీళ్ళు చెప్పుకోరా? అదే టీడీపీ వాళ్ళు కట్టి ఉంటే మా విజనరీ అని చెప్పుకుంటారు. అదే ఓకే, దాని గురించి చెప్తా. నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రయోజనాలు తప్ప మాకు వేరే అజెండానే లేదని నరేంద్ర మోడీ గారి ముందనే చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఎవరైనా నిలదీశారా? మాట అన్నావు. 11 చార్జ్ షీట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్న వాళ్ళు కూడా పాత ముఖ్యమంత్రులు వెళ్ళి కోర్టుకు హాజరైన సిచ్యువేషన్ ఉంది. కానీ ఈయన 5 సంవత్సరాల నుంచి కోర్టుకు హాజరవ్వలేదు కదా. మరి అది ఎంత మటుకు న్యాయం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎప్పుడు పెట్టారు? 11 చార్జ్ షీట్లు ఉన్నాయి. 16 నుంచి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎప్పుడు పెట్టారు? 16 నుంచి స్టార్ట్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు సింగిల్ గా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఆయన పోరాడుతున్నారు. అవి ఏమన్నా రుజువు అయ్యాయా? రుజువు అయ్యాయా? చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా? ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దొరకలేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసినారు? ఎవరు పెట్టారు? అక్రమంగా పెట్టినారు. పెట్టిన దానికి ఏం పాడలేదు కదా, అక్రమంగానే పెట్టినారు. సరే ఒక్క మాట అన్న, చెప్పు. 2019లో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి పుణ్యాత్ముడు పేరు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఈసారి గెలిచే అవకాశం ఆయన పేరు లేకుండా పోటీ చేయమను, గెలవలేడు అని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. నువ్వు అన్నదానికి నేను కూడా సమాధానం చెప్తా. తెలుగుదేశం ప్రభుత్వము ఎన్టీ రామారావు గారిని వాడకుండా, జూనియర్ ఎన్టీ గారిని వాడకుండా రాజకీయాలు చేస్తారా? ఎన్టీఆర్ ని తీసేస్తే పావుల బిల్లకు వెళ్ళారు. టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బొమ్మ తీసేస్తే పావుల బిల్ల వెళ్ళారు. ఒక మాట, ఎన్టీ రామారావు గారు ఇక్కడ హైదరాబాద్ నుంచి విమానంలో 2 పెట్టుకుని వెళ్ళాడు ఢిల్లీకి. 250 మందిని తీసుకుని ట్రైన్ లో వెళ్ళిన మొగోడు చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశానికి ఒక గుండెకాయ. ఏదైనా అట్లాంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీకి పేరు పెట్టింది ఎవరు? ఎన్టీఆర్ ను గౌరవించింది మా జగన్. ఎన్టీఆర్ జిల్లానే పెట్టాడు.
కాబట్టి మేము ఎన్టీఆర్ కి ఎప్పుడు శత్రువులు కాదు. ఎన్టీఆర్ పేరే తీసేసాడు. ఎవరు తీసేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది కానీ తీసేసింటారు. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాము ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామా లేదా దానికి సమాధానం చెప్పను. ఎన్టీఆర్ జిల్లా పెట్టామయ్యా, యూనివర్సిటీ పెట్టను. ఎన్టీఆర్ జిల్లా పెట్టాము, పేర్ల గురించి నేను మాట్లాడాను. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాడా లేదా? ఎన్టీఆర్ గారికి ఏ రోజైనా గౌరవం ఇచ్చి ఎన్టీఆర్ జిల్లా పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ గారిని ఏ బుద్ధి కూడా మేము మాట్లాడాం, ఎన్టీఆర్ ని గౌరవిస్తాం. ఎన్టీఆర్ గారికి ఏ బుద్ధి మేము ఫ్యాన్సే కానట్లేదు.